ఇక సూర్యాపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డీసీఏ కోడిన్ కలిగిన దగ్గు సిరాపులు అలాగే నిట్రాజెఫమ్ టాబ్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తుమందుకు అలవాటు పడేలా చేస్తున్నారు వ్యాపారస్తులు. ఈ నేపథ్యంలోనే మందులను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. లోపలికి రా. ఈ దాడులపైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో ఈ ఔషధ నియంత్రణ అధికారులు అలాగే ఎక్సైజ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ డ్రగ్స్ కు బానిసైన వారు కూడా వారందరికి కూడా అక్రమంగా నిల్వ చేసి ఈ మందులు విక్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే డీసీఏ అధికారులు చేసిన దాడుల్లో ఈ కోడిన్ అనే ఒక దగ్గుమందు సిరప్ అనేది ఉంటుంది. అది అలాగే నిట్రాజెఫామ్ అనే నిద్ర టాబ్లెట్ వీటన్నిటిని కూడా పెద్ద మొత్తంలో ఈ మట్టంపల్లి గ్రామంలో ఉన్న చాలా మంది షాప్స్ యజమానులు వాటిని నిల్వ చేసి డ్రగ్స్ బాధిత అయిన వాళ్ళకందరికీ కూడా ఎక్కువ ధరకి వాటిని విక్రయించడం మొదలు పెడుతోంది. అలాగే వారు ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ తార్నాక ప్రాంతంలో ఏవైతే ఈ గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచారో వాటన్నిటిపైన కూడా అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో వీటన్నిటిని కూడా ఈ సిరప్ ని అలాగే ఆ టాబ్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే దీంతో పాటుగా ఏదైతే ఈ డీలర్స్ వ్యవహారానికి సంబంధించి ఈ నెబ్యులైజర్లు అలాగే స్టీమ్ స్టెరిలైజర్స్ వీటితో పాటు వైద్య పరికరాలు మొత్తం 6.5 లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటు మెడికల్ షాపులతో పాటు కొన్ని క్లినిక్లు ఏవైతే ఉంటాయో అంటే ఆసుపత్రులు ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రులు ఉంటాయో వాటికి సంబంధించిన వాటికన్నిటిని కూడా వీరు అనధికారికంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. వెంటనే ఇటు ఔషధ నియంత్రణ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు కూడా సంయుక్తంగా కలిసి దాడులు చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఈ పెద్ద ఎత్తున ఈ టాబ్లెట్లు సిరప్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా కనుక వీటిని విక్రయిస్తే ఖచ్చితంగా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని చెప్పేసి వారు కోరుతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ. అది స్టార్ట్ ఒకే దాంట్లో చేస్తారు.